కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని ఆలయ చైర్మన్ దొడ్డి రమణ అన్నారు. జీవీఎంసీ 65వ వార్డ్ వాంబే కాలనీ వెంకటాద్రి కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్రమ్మ నేతృత్వంలో ఆలయ కమిటీ వారి ఆర్థిక సహాయంతో అన్న సంరక్షణ కార్యక్రమం జరిగింది. ఎల్లప్ప ముత్యాల నాయుడు ప్రభా దంపతుల వారి ఆర్థిక సహాయంతో హుండీని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని వేడుకుందామన్నారు. గుడి అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. అలాగే ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర గీత ప్రచార కమిటీ సభ్యులు సరగడం పరదేశి నాయుడు, సత్యారావు, దేవర ఆనంద్, పెంటకోట రాజు, గొరుసు రామలక్ష్మి, తిప్పల స్వాతి, పండూరు సత్యవతి, బుబ్బులి స్వాతి, పండూరు అరుణ, సావిత్రి, వెంకటలక్ష్మి, చిన్నమ్మలు, కాంతమ్మ, మంగమ్మ, పద్మ, వరలక్ష్మి, ఈశ్వరమ్మ, భవానీ, కొలిపాక వరలక్ష్మి, సంతోష్, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. కూడా ఈ దేవస్థానం చాలా అద్భుతంగా, ఎందుకంటే ఉత్తర ద్వారంతో ఉన్నది. ఉత్తర ద్వారంతో ఉన్నటువంటి మనం అందరూ తెలుసు, వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం కోసం మనం ఎగబడతాము. కానీ ఇక్కడ ప్రతిరోజు కూడా ఉత్తర ద్వార దర్శనమే జరుగుతుంది. కాబట్టి ఇంకా ముందు ముందు స్వామి అనుగ్రహిస్తే ఈ ప్రాంతాన్ని అంతా తూర్పు భాగం అంతా కూడా ఖాళీ చేస్తే ఇది చాలా విశాలంగా ప్రాంగణంగా తయారై విశాఖపట్నం జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి తర్వాత మరింత అంత స్థాయిని పొందేటటువంటి అవకాశం ఉంది దేవస్థానం అని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత. ఆ విధంగా దినదినాభివృద్ధి చెందాలని, అదే ఇక్కడ పేదవారిగా ఉన్నటువంటి యాక్చువల్గా దరిద్రజన పోషక గోవింద అంటారు. భగవంతుడు ఎప్పుడు కూడా పేదవారి పక్షాన ఉంటాడండి. పేదవారికి భగవంతుడి మీద ఎక్కువ భక్తి కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి మరి పేదలందరూ కూడా జ్ఞాన విజ్ఞానాలు పొంది ధర్మాధర్మ విచక్షణ కలిగి ధర్మ మార్గాన్ని నడుస్తూ ధనవంతులు కావాలని కోరుకుంటూ భగవంతుడు అలాంటి అవకాశాన్ని ఆశీర్వాదాన్ని అందించాలని కోరుకుంటూ, ఎంతో శుభదినం, శనివారం స్వామికి ఇష్టమైన రోజు, శ్రీ శ్రీ వైభవ వెంకటేశ్వర ఆలయంలో అనునిత్యం జరుగుతున్న పూజల్లో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి స్వామి ప్రత్యక్షం అవుతారు. ఆ శనివారం ఒకరోజు మనం దర్శనం చేసుకున్నట్లయితే 7 రోజులు దర్శనం చేసిన అవుతుంది. శనేశ్వరుడు అయితే వెంకటేశ్వర స్వామి మరి ఏంటి భక్తులు వచ్చి ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీ పేరు చెప్తారంటే, ఎవరు వచ్చినా నా దగ్గర శనివారం నాడు మాత్రం మీరు ఏ ఇబ్బంది పెట్టదు, శనివారం నాడు మాత్రం శనేశ్వరుడు కూడా శాపమిస్తాడు. శనివారం నా భక్తులు అనుగ్రహిస్తున్నాను. నా భక్తులు ఎవరైతే స్వామి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి కులాలు మొత్తం రాజకీయాలు లేక నష్టైశ్వ సౌభాగ్యం ఆరోగ్యం ఉంటారు. స్వామి నా దగ్గరికి వచ్చినా కూడా నీవు శనేశ్వరుడు నీకేం కావాలి నేను వరవిస్తాను, కానీ శనిపెట్టి ప్రజలు పీడించొద్దు అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా శనివారం అనేది అన్నదాన కార్యక్రమం జరగడం విన్నా ప్రతి ఒక్కరు కూడా సేవకులు దాదాపు 30 మంది సోదరి సోదరిమణులు కూడా తెల్లవారు 7 గంటల నుంచి వచ్చి కూడా ఆలయం సేవ చేస్తున్నారంటే వారికి నిజంగా వాళ్ళకి నిండి నూరు ఆరోగ్యంగా శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలి. మరి ఇక్కడ ఎందుకంటే పబ్లిక్ ఈ స్వామి గురించి ఒక ప్రత్యేకమైన ఒక కథ ఉంది. స్వామికి ఈ యొక్క గాజువాకలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయం ఇది. ఎందుకంటే ఈ స్వామి తాలూకా ఎవరి నుంచి ఏ ఆస్తులు ఏదో కుంభకర్ణులు కట్టే కోట్లకి అధిపతి కట్టిన ఆలయం కాదు ఇది. స్వామి స్వచ్ఛంగా నిదర్శనాలు చూపించి స్వామి తాలూకా మహిమలు చూపించి ఈ యొక్క ఆలయం నిర్మాణమైనది. ఈ యొక్క ఆలయానికి ఒక గొప్ప విశేషం, ఒక గొప్ప కథ కూడా ఉన్నది ఈ ఆలయానికి. ఎందుకంటే స్వామి ఫస్ట్ కనిపించినప్పుడు, స్వామి కనిపించారు అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎటకారం చేశారు. అప్పుడు స్వామి కొండంతా తులసవనం అయిపోయింది. ఈ తులసవనంలో స్వయంగా భూమిలోంచి ఉద్భవించారు స్వామి. సాక్షాత్తు వైకుంఠ ఏకాదశి రోజున స్వామి కూర్మ రూపంలో నా మహిమ చూడండి, నా అవతారం చూడండి అని సాక్షాత్తు స్వామి కూర్మ అవతారంలో ఆ యొక్క భూమిలో నుంచి ఉద్భవించిన స్వామి ఉర్సుట్లు ప్రదర్శనలు చేస్తూ ఒక క్రిస్టియన్స్ మహిళ మీద వాలి నన్ను ఎటకారం చేసిన వాళ్ళందరికీ నేనేం చేయాలో, నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో నేను తెచ్చుకుంటాను, నా ఆలయం ఇక్కడ రూపుదిద్దుకొని నిర్మాణం చేయండి అని సాక్షాత్తు స్వామి చెప్పడం జరిగింది. ఈ ఆలయం గురించి నమూనా ఇచ్చిన అతని మీదకి వాలి నాకు తూర్పు దువ్వారం కాదు, నాది వైకుంఠ దువ్వారం, ఉత్తర దువ్వారం అని సాక్షాత్తు స్వామి చెప్పడం జరిగింది.